most usually why we close our eyes when we come to into the presence of God to pray. కారణం ఏంటో తెలుసా? మన భౌతిక నేత్రాలు మూయబడినప్పుడు క్రీస్తు ప్రభు రూపాన్ని, ఆయన సుందరమైన ముఖ రూపాన్ని మనం చూడాలని, డిస్ట్రాక్షన్స్ నుండి మనం విడుదల పొందాలని. కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం ద్వారా నీ చుట్టూ ఉన్న అనేక కదలికలు కావచ్చు, డైవర్షన్స్ కావచ్చు, డిస్ట్రాక్షన్స్ నీ ఆధ్యాత్మిక జీవితం లేదా నీ ప్రార్థనను డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి we usually close our eyes when we pray. కొంతమంది భోజనం చేసే దగ్గర కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేస్తాడు. ఎందుకోసం? కళ్ళు మూస్తే గుడ్డు వెళ్ళిపోద్దేమోనని. ఆ ప్రక్కలు తీసేస్తారేమో. అందులో బట్టి జాగ్రత్తగా ప్రొటెక్టర్గా పెట్టుకుని కళ్ళు తెరిచే ప్రార్థన చేసేస్తారు చాలామంది. కళ్ళు మూసుకోవడం ఎందుకంటే మన యొక్క మనస్సు దేవుని మీద కేంద్రీకరించాలని. వీ వాంట్ టు ఫోకస్ గాడ్. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నేను అనుకుంటాను, చాలాసార్లు మీకు చెబుతున్నాను, నిత్యరాజ్యం వెళ్ళిన తర్వాత మనం చూసే ఆ సుందరమైన ముఖం, క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత స్పష్టంగా మనకు అనుగ్రహించబడినప్పుడు అంతకన్నా భాగ్యం ఇంకేమన్నా ఉందా? అంతకన్నా సంతోషం ఏదైనా ఉందా? కొంతమంది పరలోక రాజ్యాన్ని గురించిన టాపిక్ ఎత్తగానే కొంతమంది ఏమంటారు తెలుసా? వెస్లీ గారు, పరలోకంలో మా ఆయన గారు ఉంటారండి. ఉంటారమ్మా. ఏం చేస్తావమ్మా? మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటామండి. ఇక్కడ ఉండలేదు, నువ్వు అక్కడ ఉంటావంట. మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటామండి. లేకపోతే పరలోక రాజ్యం మాకు గర్ల్ ఫ్రెండ్ వస్తుందండి. మేమిద్దరం పరలోక రాజ్యంలో ఏ వాక్ చేస్తామండి? క్యాట్ వాక్ చేస్తామండి. మా బాయ్ ఫ్రెండ్ ఉంటాడండి పరలోకంలో, మేమిద్దరం ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటామండి. మా బంధువులు ఎవరైనా ఉంటారండి, అందరం కలిసి అక్కడ కూడా ఏం వేసుకుంటాం? బాతాకార్యాలు వేసుకుంటాం. అదా పరలోకం అంటే? బహుశా ఉండొచ్చు నీ భర్త అక్కడ, నీ భార్య ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు. కానీ నేను అనుకుంటాను పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకి ఇంకే పని ఇష్టం కాకపోవచ్చు. యేసయ్య ముఖాన్ని చూడడమే, ఆ సుందరమైన ముఖరూపాన్ని ఆనందించడమే, ఆస్వాదించడమే పరలోకం అంటే. అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా? ప్రభువా, నేను నీతి గలవాడినే, నీ ముఖ దర్శనం చేస్తున్నాను ప్రభువా ప్రతి ఉదయాన్నే. నీ ముఖ దర్శనములో నా ప్రతి ఆశను ఏం చేసుకుంటున్నానో తీర్చుకున్నానయ్యా. ఆయన ముఖాన్ని చూడగానే నా ప్రతి ఆశ తీర్చబడుతుందయ్యా. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. కొంతమంది వారు మిస్ అయ్యే వాళ్ళని, భర్త కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరెవరైనా ఎవరినైతే మిస్ అవుతున్నారో వారి ఫోటోలు ఫోన్లో పెట్టుకునో లేకపోతే ఆ వాల్ మీద పెట్టుకునో వాళ్ళని చూసి ఐ మిస్ యు లాట్, ఆ ముఖాన్ని చూసి లేదా ఆ చిత్రాన్ని చూసి, ఆ చిత్రపటాన్ని చూసి వారు తన్మయత్వంలో వెళ్ళిపోతుంటారు, ఆస్వాదిస్తూ ఉంటారు. వారితో ఉన్న వారి మెమరీస్ అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఉదయాన్నే లేచిందా దేవుని బిడ్డలు చూడాల్సింది ఎవరి ముఖాన్ని అంటే దేవుని ముఖాన్ని. ద మూమెంట్ వెన్ యూ వేక్ అప్, the moment when you rise up from your bed, just bend your knees and close your eyes and see the face of Jesus. That gives you encouragement to live for him. That gives you boldness. నీ విశ్వాసాన్ని స్థిరపరిచే శక్తి, దేవుని కొరకు జీవించగలిగే శక్తి పొందుకునే ప్రాంతం అదే. Close your eyes and see the face of Jesus. ఆయన సుందరమైన ముఖరూపాన్ని నువ్వు చూడగలవా? అన్న మనకు నేర్పించే పాఠం, I'm rejoicing in the Lord and I'm being satisfied in every area when I see the face of God. దేవుని ముఖమో, పనుయలనే మాటకు దేవుని ముఖం. ఆమె పరిచయంలో ఆ రెండు పదాలు నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ఆమె ఆనందించింది ప్రభువులో, రెండవది దేవుని ముఖంలో తన ప్రతి ఆశను తీర్చుకుంది. రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వస్తాను. చూడండి, అన్న గురించి మనం ధ్యానం చేస్తున్న మొట్టమొదటిగా పరిచయం అయిపోయింది. రెండవది ఆమె జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు హైలైట్ చేసిన మరొక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ఆమె ప్రవర్తన. అందరూ చెప్పండి, ఆమెకున్న ప్రవర్తన. ఏంటా ప్రవర్తన అని ఆలోచన చేస్తే